ఇది ఒక పేపర్ మాత్రమే కాదండి. నా భార్య నాకు తొందరలోనే దొరుకుతుంది అని చెప్పడానికి ఆ దేవుడు పంపించిన సందేశం ఇది. అన్నీ పెళ్లి తర్వాతే అనుకున్నాను, కానీ మంచి మూడ్లో ఉన్నాను. ఒక ముద్దిస్తావా? హాయ్, ఐ యామ్ కాంత్, రజనీకాంత్ బాయ్, గుడ్ బాయ్. కనీసం నువ్వైనా చెప్పు రజనీ. నా పేరు రజనీ కాదు, మల్లేష్. రిసార్ట్కి వెళ్తే రాణా గారు నన్ను పట్టుకోవడానికి ఖచ్చితంగా అక్కడ మనుషులు అరేంజ్ చేసుంటారు. ఇక్కడే ఉండి ఆ మల్లేష్ గారిని పట్టుకోవడం బెటర్. ఎవర్నా నీ చేతుల్లో దారుణంగా మోసపడుతాన్రా. నీ వెనక ఎవరున్నారు? మా మీద కుట్ర పండుతుంది ఎవరు? నాకేం తెలియదు. రేయ్, నిజం చెప్పకపోతే చంపేస్తాను. నాకేం తెలియదు అని చెప్తున్నాను కదా. మీకేం తెలియకుండానే మీ పేర్లు మార్చుకున్నారా? మీకేం తెలియకుండానే మా లగేజీలు మార్చేశారా? మీరిదంతా చేసేది డబ్బుకి కకృతి పడే కదా. మీకు ఎంత డబ్బు కావాలంటే అందిస్తాను. నా భర్త ఎక్కడున్నాడో చెప్పండిరా. నాకు అసలు నిజంగా ఏం తెలియదు. నువ్విలా చెప్పవురా? అమ్మో, చెప్పు. రేయ్, ఆగరా. రేయ్, నిన్నే. ఆగరా. రేయ్, ఆగు. ఆగరా. రేయ్, ఆగరా. 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 ఆగరా. రేయ్, ఆగరా.
చేస్తావురా? నీ మర్యాదగా బయటికి రారా. ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చేస్తావు. అందరూ కలిసి నన్ను నా భర్తని విడతీయాలని చూస్తారా? విడిచిపెట్టను రా, ఎవరిని విడిచిపెట్టను. చెప్పు. సార్ మీరు చెప్పినట్టే ఆ గాయత్రిని మీరు చెప్పిన చోటుగా తీసుకొచ్చాను సార్. సార్ నన్ను చంపడానికి వస్తుంది సార్, మీరు తొందరగా రండి సార్. పక్క ఏరియాలోనే ఉన్నాం. ఆ గాయత్రి పారిపోకుండా అక్కడక్కడే తిప్పుతూ దాన్ని మేనేజ్ చేస్తూ ఉండు. అలాగే సార్, తొందరగా రండి సార్. 2 minutes లో అక్కడ ఉంటాను. అలాగే సార్, వెంటనే వచ్చాను సార్. ఓకే. అంటే వీళ్ళు నన్ను ట్రాప్ చేశారన్నమాట. నన్ను పట్టుకోవడానికి రాణా గారు ఈ బాయ్ గార్డ్ని ఎరగా ఉపయోగించుకున్నాడన్నమాట. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా దొరికిపోతాను. వెళ్ళిపోవాలి. సార్ ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలి సార్. తులసి, అది తప్పించుకోవడానికి వీల్లేదు. వెతకండి. ఓకే సార్. ఎక్కడా కనిపించలేదు సార్. ఏయ్ గాయత్రి, కొరటాల రానా ఇక్కడ. నేను మోనార్క్ని. నన్ను మోసం చేయలేవు. తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో, లేకపోతే నీ జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటాను. ఎక్కడ్రా? ఇప్పుడు ఇక్కడే ఉంది సార్, ఇప్పుడు కనిపించట్లేదు. యూస్లెస్ ఫెలో, చిన్న పని చేయలేకపోయా. ఆ గాయత్రి మీ రిసార్ట్ చుట్టే తిరుగుతుందని నాకు తెలుసు. అందుకే నిన్నెరగా వాడాను. మంచి ఛాన్స్ మిస్ చేశావు. మళ్ళీ బుర్కాలోనే వచ్చిందా? అవును సార్. తెలివైంది, అది చాలా తెలివైంది. బుర్కాలో అయితే జనం గుర్తుపట్టరని దాని ఎదవ ఐడియా. ఈ రానా గురించి దానికి తెలీదు. రానా పోలీస్ కుక్క కంటే తొందరగా నేరస్తుని కనిపెడతాడని దానికి తెలీదు. తులసి, ఆ గాయత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. దాని కేసు టేకప్ చేసి 24 hours అయింది. ఈ రోజు నేను దాన్ని పట్టుకోలేకపోతే పెద్దదోనైపోతాను. ఆల్రెడీ నువ్వెదవే కదా. మైండ్ వయసులోద్దు. కళ్లల్లో కారం కొట్టి పారిపోయింది. పోలీసుల కళ్ళు కప్పి పారిపోయింది. దానికి ఇంకో అవకాశం ఇవ్వకూడదు. ఎలాగైనా పట్టుకోవాలి. పదండి.
గాయత్రి, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. రేయ్, అవసరమైనప్పుడు పిలుస్తా, రెడీగా ఉండు. అలాగే సార్. ఏంటి పెళ్లి కూతురులే నడుస్తున్నావు? త్వరగా నడవరా. ఏ నేను పరిగెత్తాను పీటీ ఉష్ అనుకున్నావురా? ఎవడరా నువ్వు? ఏంటి నోరులేస్తుంది? ఇంత ధైర్యం వచ్చిందా? ధైర్యం కాదురా, ఫ్రస్ట్రేషన్. ఆ ముసలోడు చచ్చిపోయి బాగానే ఉన్నాడు, నన్ను చంపుతున్నాడు. మాటి మాటికి ముసలోడన్నావంటే అప్ప బాంబు పెట్టి లేపేస్తాడు. మీ అందరినీ లేపితే దైత్యం వదిలిపోద్ది. ఏంటన్నా? అబ్బే ఏం లేదు, పదండి. ఏమంటున్నాడప్పా? బాంబులు పెట్టి ఒరేయ్, నీ కాళ్ళు ముక్కుతానరా, ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను, ఊరుకో. ఏందప్పా గుసగుసలు? అబ్బే ఏం లేదండి, వస్తున్నాం. మా నాయన స్కెచ్ ఎంత దాకా వచ్చిందప్పా? బ్రెయిన్ లోకి థాట్స్ రావట్లేదు సార్. క్వార్టర్ మీద క్వార్టర్ దవ్వుతూ కూర్చుంటే థాట్స్ ఎలా వస్తాయి? వచ్చి 4 రోజులైంది, 4 గీతలైన గీల. మా నాయన బొమ్మ తొందర గీయప్పా. తద్దినం అయిపోయింది కదా సార్, ఇంకెందుకండి? వచ్చే సంవత్సరం కన్నా కావాలి కదప్పా. అప్పుడు చూసుకుందాంలేండి. పేదర్ నీళ్లు నీకు బాగా పడ్డాయప్పా. రేయ్, వీడి ఆర్ట్ స్టాండ్ పేపర్ బోర్డు అని తీసుకురండి. ఇక్కడే ఓసారి కమలాసన్ నేసావు, ఇంకోసారి కోట శ్రీనివాసరావు నేసావు, ఇప్పుడెవరు నేస్తున్నావు? సార్ మీరు అలా కన్ఫ్యూజ్ చేయకండి సార్. సార్, మీ నాన్నగారి ముక్కు మీ ముక్కులాగా ఉంటుందా? ఇప్పుడు అడుగుతున్నావా? వచ్చిన రోజు చెప్పాను కదయ్యా, నా ముక్కులాగే ఉంటదని. అవునవునవును చెప్పారు. చూసిన వాళ్ళని సరిగ్గా వేయలేను, చూడని వాళ్ళు ఏమంటున్నాడు. ఎందుకురా నాకు ఈ బంపర్ ఆఫర్లు? దేవుడు, ఈ అమ్మాయి ఇక్కడుంది. నా భ్రమ. అమ్మాయి భీమవరంలో ఉండాలి కదా.
ఎక్కడెందుకుంది? ఏంటి చెయ్యి ఆగిపోయింది? ఏయ్, వేస్తున్నానండి, వేస్తున్నాను. అక్కడ ఉండాల్సిన అమ్మాయిని, అందులో పెళ్ళైన అమ్మాయిని ఇక్కడికి ఎత్తుకొచ్చేశారన్నమాట. అందుకేనా ఈ అమ్మాయి స్కెచ్ చేశానని నన్ను కొట్టారు? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. రే శేషు, ఆ, నీ మైండ్ వాయిస్లన్నీ కరెక్టే. ఆ? ఈ అమ్మాయి స్కెచ్ చేసినందుకే నేను కొట్టాం. ఆ అమ్మాయి ఎవరో తెలుసునా? తెలీదండి, కానీ భీమవరంలో చూశాను. చెప్తాను విను. జడ్జి రఘురామయ్య గారి రెండో కోడలు. అబ్బిరాజుపాలెం జడ్జి గారు కోడలా? అవునప్పా, నా కొడుకు మనసు పడినాడు, అందుకే ఎత్తుకొచ్చేసినాడు. ఇప్పుడు ఈ వజ్రముని కోడలు. నా దేవతను వెతుకుతున్నప్పుడే నువ్వు తగిలావు, నా దేవత స్కెచ్ చేశావు. ఆ రోజు నువ్వేసిన స్కెచ్తోనేరా నాకు నమ్మకం కలిగింది. నీకు విషయం తెలుసా? వారం తర్వాత నాకు నా శ్వేతకి పెళ్లి. పెళ్ళైన అమ్మాయితో మళ్ళీ పెళ్ళి అంటారు, దరిద్రుడా. పెళ్ళైన అమ్మాయిని ఎత్తుకొని వచ్చి మళ్ళీ పెళ్ళి అంటాడేంటా అనుకుంటున్నావా? నేను మనసు పెడితే ఏదైనా అంతే. నువ్వు కూడా పెళ్లి భోజనం చేసే పోదులేపా. ఏరా, మ్యాటర్ క్లియర్గా ఉందా? షాక్ అయించాలో ఇక పంజుడు. మీరు మనుషులు కాదు రోయ్. క్షణం క్షణం గండంలా ఉంది. ఆ రాణా గారు నన్ను పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏ నిమిషంలోనైనా నేను దొరికిపోతాను. అప్పుడు నన్ను, నా భర్తను కాపాడేవారు ఎవరు ఉండరు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది ఈ రానాతో గేమ్స్ ఆడుతుంది. ఒక్కసారి ఈ రానా చేతికి దొరికిందంటే ఈ రానాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను.
రానా గారికి నా కిరణ్ తెలుసా? మీకు దండం పెడతాను సార్. మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను సార్. మీకు దండం పెడతాను.